హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బస్వ వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఇడ్లీ ఇంకా దోశల్లోకి అదిరిపోయే పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. రెగ్యులర్ పల్లీ చట్నీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకా దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం. ఎండుమిర్చి, పల్లీలు, కొద్దిగా చింతపండు, జీలకర్ర, మన రుచికి సరిపడినంత ఉప్పు. స్టవ్ వెలిగించుకుని ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దానిలో ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలండి, లో ఫ్లేమ్లోనే. లేదంటే ఎండుమిర్చి మాడిపోతాయి, మాడిపోయి చేదొచ్చేస్తుంది, మనకి చట్నీ అంత బాగుండదు. ఇలా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో కొద్దిగా పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా, లేదంటే పల్లీలు కూడా మాడిపోయి చేదొచ్చేస్తుంది చట్నీ. కొంచెం టైం పడుతుంది, కానీ లో ఫ్లేమ్లో చేసుకుంటేనే మనకి ఆ చట్నీ టేస్ట్ బాగుంటుందండి. ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి ఇలా పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా చింతపండు, ఇంకా మన రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర, ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, ఇంకా కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతేనండి, మన చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ను కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా లైక్ చేయండి, నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందండి మీ వాల్యుబుల్ లైక్స్ ఇంకా కామెంట్స్ వల్ల. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.